వాళ్ళు తీసుకురావాలండి. రైట్ రైట్ వెంకటేష్ గారు మాట్లాడదాం. రఫీ గారు ఉన్నారు. రఫీ గారు మీరు అంటారు ఎంతో సీనియర్ నాయకుడు, అయ్యన్న పాత్రుడు, అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు చూసుకున్నా కూడా ఈయన ప్రతిపాదనని ఏ విధంగా చూడాలి, ఖచ్చితంగా సభని సవ్య దిశలో పెట్టాలి, ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ప్రజల వాయిస్ని వాళ్ళు వినిపించాలి, మాట్లాడాలి, అందరికీ హక్కు కల్పించే ఇదిగా కూడా ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చా, లేదంటే వైసీపీకి ఒక జలక్ ఇచ్చే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారా, ఎలా చూడాలి? నమస్కారం అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. అంటే ఇక్కడ ఒకటి ఉందండి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి. మనం ఈ సబ్జెక్ట్లోకి వచ్చే ముందు ఆయన ఇంట్లో పడుకొని ఆగస్టు 15 ఫ్లాగ్ హాస్టింగ్ చేయని మనిషి, తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాడు. ఫ్లాగ్ హాస్టింగ్ చేయడానికి వాళ్ళ పార్టీ కార్యాలయంలోనే, అంటే వాళ్ళ ఇంటి కార్యాలయంలోనే ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంటే రానటువంటి వ్యక్తి. మొన్న మళ్ళీ రిపబ్లిక్ డే రోజు కూడా ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉండి కనీసం ఆ అంబేద్కర్ ఫోటోకి దండేద్దాం అనేటువంటి ఇది కూడా లేదు, ఆయన ఫ్లాగ్ హాస్టింగ్ చేద్దామని కూడా లేదు. రిపబ్లిక్ డే అంటే ఆయన చెప్పినటువంటి భాషను చూసి జనం నవ్వుకున్నారు. మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు, ఆ రోజు నుంచే మనం కాన్స్టిట్యూషన్ని ఆయన ఏమంటాడంటే బ్రిటిష్ వాడు వెళ్ళి మనకి పరిపాలన అందించిన రోజు అని చెప్పి మొన్న ఏదో వీడియోలో చెప్తా ఉన్నాం. మినిమం నాలెడ్జ్, మినిమం ఐడెంటిటీ కూడా లేనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి కొడుకుగా వచ్చి ఒక పర్యాయం ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పర్యాయం ముఖ్యమంత్రిగా చలామణి అయ్యాడు. ఆయనకి మినిమం బేసిక్, ప్రపంచంలో ఉన్నటువంటి నగరాలన్నీ కూడా, నాగరికత అంతా కూడా నదీ తీరానే డెవలప్ అయింది ఎప్పటి నుంచో, కొన్ని వేల సంవత్సరాల నుంచి. ఈయన ఇల్లు కృష్ణానది పక్కన కట్టుకొని రివర్ బేట్లో రాజధాని కట్టకూడదని చెప్పి మాట్లాడు. ఎంత అపహాస్యం పాలయ్యాడంటే, మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఎక్కడ ఉంది, విజయవాడ ఎక్కడ ఉంది, నదీ తీరాల్లో ఎక్కడెక్కడ ఊళ్ళు ఉన్నాయి, దేశంలో ఎక్కడ ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి, మొత్తం చరిత్ర బయటకు వచ్చింది ఈయన చెప్పినటువంటి ఒక మాటగా. ఇలాగే 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేసి వెళ్ళిపోయారు. కానీ సభా మర్యాద పాటించి కూర్చోవటం కూడా లేదు. అతనే మరి వితండవాదం, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను, మా వాళ్ళు అసెంబ్లీకి. అయితే ఈయనే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, మీకు నేను ఒక 5 సీట్లు 6 సీట్లు లాగేస్తే మీకు 17కు తక్కువ అయిపోతే మీకు ప్రతిపక్ష హోదా రాదని నిండు అసెంబ్లీలో ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మాటే మర్చిపోయి 11 సీట్లు ఉంటే నాకు ఇవ్వమని చెప్పి అంటాడు. కాంగ్రెస్ పార్టీకి ఒకసారి 44, ఒకసారి 54 వస్తే ప్రతిపక్ష హోదా ఇవాళ లోక్సభలో, ఇవాళ 99 వచ్చినాయి కాబట్టి రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గతంలో 26 సీట్లు వచ్చినాయి ఉమ్మడి అసెంబ్లీలో, అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వల. ఢిల్లీలో కేజ్రీవాల్కి 70 సీట్లకి 67 వస్తే 3 బీజేపీకి వచ్చినాయి, ప్రతిపక్ష హోదా ఇవ్వల. మినిమం 10% ఉండాలని మౌలాంకర్ మొదటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఈ పార్లమెంటరీ వ్యవహారాల మీద నిబంధనలు రాశాడు. దాన్నే ఫాలో అవుతూ ఉన్నారు. ఈయన వితండవాదాలు చేస్తాడు. నాకు 2 గంటలు టైం ఇవ్వాలా, ఎలా నీకు 2 గంటలు ఇచ్చేసి వదిలేస్తారా? మాట్లాడే సబ్జెక్టును బట్టి, నువ్వు చెప్పేటువంటి ఆన్సర్స్ని బట్టి, లేదా నువ్వు చేసే ఎలిగేషన్స్ బట్టి స్పీకర్ సభా నిర్ణయాన్ని పాటిస్తాడు తప్పితే, నాకు 2 గంటలు ఇవ్వాలి, ఈయనకి 3 గంటలు ఇవ్వాలి, ఆయనకి అరగంట, అలా ఉంటుంది ఆ రూల్ ఎక్కడైనా. పోనీ నీ హయాంలో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా 10 నిమిషాలు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇచ్చావా? 5 నిమిషాలు మాట్లాడటంతోనే మైక్ కట్ చేసేవాడు. ఎంత ఎంత వెర్రిధనం వేసి నువ్వు ఆ రోజున. రఫీ గారు, వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు చెప్తుంది కేజ్రీవాల్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్లో అక్కడ జరిగిన ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నారు, అప్పుడు ఇచ్చారు కదా ప్రతిపక్ష హోదా అని, అదే పాయింట్ రేజ్ చేస్తున్నారు. దానికి మీరేం మాట్లాడతారు? రెండోసారి కేజ్రీవాల్ మళ్ళీ
ఎలక్షన్ జరిగినప్పుడు ఆడ 11 వచ్చింది. అప్పుడు ఇచ్చారు, 10% ఉన్నాయి కాబట్టి. మొదటిసారి 3 వచ్చింది బీజేపీకి, అప్పుడు ఇవ్వలా. ఎన్ని మా దగ్గర రికార్డు ఉంది. కేజ్రీవాల్ 2 సార్లు గెలిచాడు అక్కడ. ఒకసారి బీజేపీకి 3 వచ్చినాయి, తర్వాత 11 వచ్చింది. 11 వచ్చినప్పుడు ఇచ్చారు. మరి 70లో 11 అంటే 10%కి ఎక్కువ వచ్చినాయిగా. 7 వస్తేనే ఇవ్వాలా, 11 వచ్చినాయి. కాబట్టి ఇవాళ అలాంటి విచిత్రమైనటువంటి రాజకీయ నాయకుడు, రూల్స్ తెలియని వాడు. ఏం లేదండి ఇందులో, అతను కుంటి సాకులు ఎత్తుక్కోవటం తప్పితే అసెంబ్లీకి వెళ్తే నా బతుకు బండారం బయటపడుద్ది. నేనేం మాట్లాడితే అదిగో నీ ఆమె జరిగిందని చూపిస్తారు రికార్డెడ్గా. నేను దాన్ని తట్టుకోలేను. అందుకని నేను ఎవరిని పిలవకుండా ఈటీవీని, ఈనాడుని, రఫీ గారు మాట్లాడదాం. మిగతా ప్యానెల్ సభ్యులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఆయన ఆంధ్రజ్యోతిని దేన్ని పిలవకుండా ఆయన భజన మీడియాని పిలుచుకొని నేను ఇక్కడే ప్రెస్ మీట్ చెప్తానని చెప్పి మాట్లాడతారు. ఎక్కడైనా ఉందండి? ఎక్కడైనా ఉందా? అటల్ బిహారీ వాజ్పేయి ఎంపీగా ఓడిపోయాడు, బీజేపీకి 2 సీట్లే వచ్చినాయి. అయినా సరే వాళ్ళు ఇద్దరే మాట్లాడారు. గెలిపోవటం సహజం. నీకు 11 వచ్చినాయి, 11 వచ్చి నువ్వు మాట్లాడు, నువ్వు అరెస్ట్ చేయి, నీ హయాంలో ఏం జరిగిందో చెప్పు. చెప్తే టైం ఇవ్వకపోతే అప్పుడు చెప్పు. రైట్, ఓకే మాట్లాడదాం. రఫీ గారు ఒక్క నిమిషం, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. పాయింట్ ఏంటంటే 60 రోజులు కనుక వరుసగా సమావేశాల్లో రాకుండా జీతాలు తీసుకుంటుంటే జీతాలు వెనక్కి తీసుకోవాలా, రికవరీ చేయాలా. నెంబర్ 2, వాళ్ళ సభ్యత్వం రద్దు చేయాలా. ఎందుకంటే ప్రజలకు వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టు. నన్ను గెలిపించండి శాసనసభకి, వాళ్ళు ఏమన్నారు? శాసనసభకు గెలిపించండి, గెలిపిస్తే నేను మీ తరఫున మేము ప్రతినిధులుగా ఉంటామన్నారు. 11 చోట్ల ప్రజలు గెలిపించారు. మీరు శాసనసభకి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకోవటం? ఎంత అనైతికం, సిగ్గు లజ్జ ఉండాలా. ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చొని మాట్లాడటానికి పంపిస్తే ఆ కారిడార్లు తిరిగి సంతకం పెట్టేసి బయట మొత్తం టీఏలు డిఏలు మొత్తం లాగేసుకుని వెళ్తున్నారు. నీతి నియమం ఉండాలా. మనం అసలు శాసనసభకి రఫీ గారు మాట్లాడదాం. నాగమల్లేశ్వరి గారు, ఇంట్లో కూర్చోడానికి కాదు, ప్రజల వాయిస్ వినిపించడానికి, ప్రశ్నించడానికి